నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మంచి పనికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఆ ఆటంకాలను అధిగమించినప్పుడే విజయం సిద్ధిస్తుంది. అలాంటి ఎన్నో విజయాలను అందుకున్న రామాయణ రత్నహార కొలికిపూస ఆంజనేయుడు. బుద్ధిని, బలాన్ని, యశస్సుని అందించే అంజనీపుత్రునికి శ్రీరామునితో సరిసమానంగా ఊరూరా మందిరాలున్నాయి. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం వనపర్తి జిల్లా బుద్ధారం గండి ఆంజనేయస్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆంజనేయస్వామి ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీరాముడి గుడి లేని ఊరు ఎలా అయితే ఉండదో, ఆంజనేయుడి సన్నిధి లేని గ్రామం కూడా ఉండదు. ధైర్యస్థైర్యాల్ని అందించే స్వామి మూర్తుల్ని ఊరూరా ప్రతిష్ఠించుకుని భక్తులు పూజించుకుంటున్నారు. ఆ పరంపరలోనే వెలసిన సుప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రం గోపాల్పేట మండలంలోని బుద్ధారం గండి ఆంజనేయస్వామి సన్నిధానం. హైదరాబాదు నుంచి వనపర్తి వెళ్లే ప్రధాన మార్గంలో బిజినపల్లి, గోపాల్పేట మధ్యలో బుద్ధారం గ్రామం ఉంటుంది. ఈ గ్రామ శివార్లలో గండి ఆంజనేయస్వామి ఆలయం నెలకొని ఉంటుంది. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి. 1922వ సంవత్సరంలో వనపర్తి సంస్థానాధీశుడైన రామేశ్వరరావు ఆంజనేయస్వామిని బుద్ధారంలో ప్రతిష్ఠింపజేసి గుడిని నిర్మింపజేశారని ఇక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. గుడితో పాటుగా గుడి ప్రక్కనే కోనేరును కూడా ఆయనే త్రవ్వించారు. అయితే 1988వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. రాగద్వేష దోష దూషిత యోగరహితము నాదు జీవితం, రాగద్వేష దోష దూషిత యోగరహితము నాదు జీవితం, అంతులేని. 1991వ సంవత్సరం చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి నాడు ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రధాన ఆలయ ప్రవేశం చేసే ముందు భక్తులు ఆలయం ప్రక్కనే ఉన్న కోనేరులో పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.
రామదూత, అతులిత బలధామ, పవనసుతనామ అని తులసీదాస్ పేర్కొన్నట్లుగా గండి ఆంజనేయ స్వామి దర్శనం వల్ల స్వామి లక్షణాలైన అతులిత బలం, అసమాన ధైర్య స్థైర్యాలు భక్తులకు సిద్ధిస్తాయి. అందుకే ప్రతినిత్యం వందల మంది భక్తులు ఇక్కడ పోటెత్తుతారు. గర్భాలయంలో సింధూరవర్ణ ఆంజనేయమూర్తిని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో రుద్రాంశ సంభూతుడైన అంజనీసుతుడు సింధూరవర్ణ శోభితంగా నెలకొని ఉంటాడు. గర్భాలయంలోని మూల విరాట్ ముంగిట పంచలోహ సమన్విత ఉత్సవ విగ్రహం ఉంటుంది. పవిత్ర జలాలతో స్వామి విగ్రహానికి నిత్యం అభిషేకాలను నిర్వహిస్తారు. శుద్ధోదక స్నానంతో పాటు క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిషేకానంతరం ఆంజనేయునికి అత్యంత ప్రీతికరమైన తోమాల పూజను జరిపిస్తారు. బుద్ధారం గండి ఆంజనేయుడు భక్తులెందరికో ఎలవేల్చు. గండి అంటే బిలం, రంధ్రం. నీళ్లు అధికంగా వచ్చుట వల్ల తెగిన చెరువు కట్ట సందు అనే అర్థాలున్నాయి. కోనేరు చెంతనే ఉన్న బుద్ధారం గండి ఆంజనేయుడు భక్తుల కడగళ్లు తీర్చే దైవం. భక్తుల జీవన కాసారానికి ఎక్కడా గండి పడనీయకుండా సంరక్షించే దైవం. ఆ స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు సంభావిస్తారు. బుద్ధారం గండి ఆంజనేయుడు ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. జీవన మార్గంలో ఈ స్వామి వెన్నుదన్నుగా, ఆపన్న వరదుడుగా, ఆసరాగా ఉంటాడని భక్తుల నమ్మకం. ప్రాంగణంలో ఓ ప్రక్కగా ఉన్న గణపతికి భక్తులు పూజలు నిర్వహించుకుంటారు. वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं బుద్ధారం గండి ఆంజనేయ స్వామి సన్నిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉపాలయాలతో పాటు శ్రీ షిరిడీ సాయి మందిరం కూడా అలరారుతున్నాయి. మల్లగుట్టపై ఉన్న ఈ ఉపాలయాలను దర్శించి భక్తులు పునీతులవుతారు. బుద్ధారం గండి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఉన్న ఉపాలయం శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం. కోనేరుకు ఆవలిగట్టున ఈ ఆలయం ఉంటుంది. ఆంజనేయుని కోవెల నుంచి శివాలయానికి చేరుకోవాలంటే చెక్ డ్యాం మీదుగా వెళ్లాలి. శ్రీరామలింగేశ్వరుడు నెలకొన్న శిఖరాన్ని మళ్లగుట్టగా వ్యవహరిస్తారు. 1996వ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఇక్కడ లింగ ప్రతిష్ఠ జరిగింది. 2000 సంవత్సరంలో ఇక్కడ శివాలయం నిర్మితమైంది. గర్భాలయానికి శివపుత్రులైన గణపతి, షణ్ముఖుడు ద్వారపాలకులుగా ఉంటారు. గర్భాలయంలో రామలింగేశ్వరుడు స్థూపాకార లింగమూర్తిగా గోచరిస్తాడు. పంచఫణియుక్తంగా ఉన్న ఈ లింగాకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. లింగాకృతికి వెనుక వైపు వీరభద్రుని మూర్తి నెలకొని ఉంటుంది. రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ దేవి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో జగన్మాత సర్వాలంకారాలతో అలంకృతమై ఉంటుంది.
कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय ప్రతి శుక్రవారం ఆలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తికి కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. नमः शिवाय गौरीप्रियाय रजनीश రామలింగేశ్వరాలయానికి చేరువలోనే శ్రీ షిరిడీ సాయి మందిరం ఉంటుంది. మనసే హారతి షిరిడి శ్రీపతి పాలరాతితో తీర్చిదిద్దిన బాబా విగ్రహం 4 స్తంభాలతో తీర్చిదిద్దిన మంటపంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. జయగణవోయి సాయిరాం మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం బాబాకు కుడివైపు దత్తాత్రేయుడు, ఎడమవైపు గణపతుల విగ్రహాలు నెలకొని ఉంటాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు క్రింద నాగ ప్రతిమలుంటాయి. 3 శిలాకృతుల్లో ఉన్న ఈ నాగదేవతలకు భక్తులు ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేసుకుంటారు. ఆలయ లోగిలిలో మరోవైపు నవగ్రహ మంటపం ఉంటుంది. గ్రహదోషాలున్న భక్తులు ఇక్కడ పూజాధికారులను నిర్వహించుకుంటారు. భక్తుడు భగవంతుడు ఏకమై వ్యక్తమైన స్వామి హనుమంతుడు. భక్తుడే దైవమైన సందర్భం ఆంజనేయుని విషయంలో ఎంతో ప్రత్యేకం. కార్యసాధకులకు ఉన్న సర్వలక్షణాలు ఆంజనేయుని మూర్తిమత్వంలో గోచరిస్తుంది. అందుకే ఆ స్వామిని సేవించడం వల్ల భక్తులకు అవే లక్షణాలు సిద్ధిస్తాయి. బుద్ధారం గండి ఆంజనేయుడు తన భక్తులకు వాటినే అనుగ్రహిస్తాడని ఆశిద్దాం.